ఈ విధంగా మీరు కూడా మీ యొక్క మిడి కంట్రోలర్ తో ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నారా? సో ఇలాంటి పియానో కాకుండా డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ తో మీరు ఈ యొక్క సాఫ్ట్వేర్ లో అయితే ఈజీగా మీరు మీ యొక్క మిడి కంట్రోల్ ఉపయోగించి ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ సాఫ్ట్వేర్ ఏంటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ యొక్క సాఫ్ట్వేర్ లో యూజువల్ గా ఇలాంటి పియానో కాకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ తో మీరు మీ యొక్క ప్రాక్టీస్ అయితే చేయొచ్చు. అలాగే ఈ యొక్క నోట్స్ ని మీరు విజువల్ గా చూడొచ్చు. మీరు ఏ కీ ప్లే చేశారనేది కూడా ఈజీగా మీకు తెలుస్తుంది ఈ యొక్క సాఫ్ట్వేర్ లో. ఈ సాఫ్ట్వేర్ కోసం మీరు గూగుల్లో synthesiagame.com అని చెప్పేసి మీరు టైప్ చేసినట్టయితే ఈ విధంగా మీకు ఈ యొక్క వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ యొక్క సాఫ్ట్వేర్ మనకి ఫ్రీలో ఉంటుంది. అలాగే మీకు కొన్ని ప్రో ఫీచర్స్ కావాలనుకుంటే $39 పెట్టి మీరు కొనుక్కోవచ్చు. ఇందులో మీకు సెవరల్ ప్రో ఫీచర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. సో ఫ్రీలో కూడా మీరు యూజువల్ గా ప్లే చేసుకోవడానికి అలాగే ప్రాక్టీస్ చేసుకోవడానికి ట్రై ఇట్ ఫ్రీ అని చెప్పేసి ఒక క్లిక్ నొక్కినట్టయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు మ్యాక్ ఓఎస్ కి, విండోస్ కి, అలాగే మీకు ఆండ్రాయిడ్ కూడా, అలాగే ఐప్యాడ్ కూడా మీకు ఈజీగా ఈ యొక్క సాఫ్ట్వేర్ అనేది అప్లై అవుతుంది. మీరు యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇది ఫ్రీ వర్షన్ లో యూజ్ చేస్తున్నాను. డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఈ యొక్క సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు మీకు నచ్చినటువంటి టెంపోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు మెట్రోనోమ్ కూడా ఆన్ చేసుకోవచ్చు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ బీట్స్ తో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ విధంగా 4/4 కాకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టైమ్ సిగ్నేచర్స్ అనేవి కూడా ఇక్కడ ఉన్నాయి. సో వీటిని కూడా ఉపయోగించుకొని మనం ఈ యొక్క ప్రాక్టీస్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఇన్స్ట్రుమెంట్స్ మార్చుకోవాలనుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. వీటిని సెలెక్ట్ చేసుకొని మీరు డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మీరు ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఎటువంటి ఏదైనా కార్డ్ కానీ లేకపోతే నోట్ కానీ మీరు ప్రెస్ చేసిన వెంటనే మీకు అక్కడ ఈ యొక్క స్కేల్ కానీ లేకపోతే పర్టికులర్ నోట్ అనేది మీకు విజువల్గా చూపిస్తుంటుంది. సో ఇది ఈ యొక్క సాఫ్ట్వేర్ అనేది మీరు మిడి కంట్రోలర్ అంటే డా యూజ్ చేయకుండా ఈజీగా మిడి కంట్రోలర్తో కూడా మీరు ఇది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మీ యొక్క నోట్స్ని కూడా మీరు ఈజీగా చూసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి, అలాగే ప్రాక్టీస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి.